బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో లిక్కర్ కుంభకోణం ఒకటి. దగ్గరగా 18,000 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పి ఆధారాలు ఉన్నాయని చెప్పి సిఐడి దాంతో పాటు సిట్ కూడా ఒక నివేదికను తయారు చేసింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని విచారించిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది అన్నట్లు చెప్తుంది. నిజంగా సిఐడికి సంబంధించిన ఈ విచారణలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు రేపో ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఆధారాలను కూడా సేకరించింది సిఐడి. మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని విచారించిన తర్వాత సిఐడి దాంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో అధికారులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డిపై ఇప్పటికే ఫోకస్ పెట్టినట్లు సమాచారం అందుతోంది. అయితే మద్యం కేసులో తనను నిందితుడిగా చేర్చారని చెప్పి తనని అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి. ఆయన యొక్క అరెస్టును ఆపాలని కూడా ఆయన హైకోర్టుని ఆయన ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ముందస్తు అరెస్టును ఆపాలని చెప్పి ఆయన హైకోర్టుని ఆశ్రయించగా దానికి సంబంధించి హైకోర్టు తామేమి చేయలేమని చెప్పేసి నిరాకరించింది. అరెస్టును ఆపలేమని చెప్పి నిరాకరించింది. నిజంగా ఇది మిథున్ రెడ్డికి షాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ గా చెప్పొచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి. దాంతో పాటు హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఏదైతే ఆధారాలు చూపించాలి, కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకి సమర్పించాలని చెప్పేసి సిఐడికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ ఏదైతే ఉందో దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. నిజంగా చూస్తే ఈ రోజు శనివారం, సోమవారానికి వాయిదా వేశారు, రేపు ఆదివారం. దీనికి సంబంధించి ఆదివారం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు, సిఐడి అరెస్ట్ చేయబోతుంది అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి చూస్తే మొత్తం 2019 నుంచి 24 వరకు మనం చూసినట్టయితే అతిపెద్ద కుంభకోణం అంటే అన్ని రంగాల్లోనూ. ఒకవైపు చూస్తే లిక్కర్ కి సంబంధించవచ్చు, శాండ్ కి సంబంధించవచ్చు, మైన్స్ అవ్వచ్చు, దాంతో పాటు రెవెన్యూకి సంబంధించి కూడా భూములు, ఇవన్నిటిలో కూడా కుంభకోణాలు జరిగాయని చెప్పి అప్పటి టీడీపీ ఇప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వం తరపున ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితిలో ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ కుంభకోణం ఏదైతే ఉందంటే అది లిక్కర్ కుంభకోణం. దగ్గరగా 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ ఎండి ఉన్నారో మాజీ ఎండి వాసుదేవరెడ్డిని అదుపులో తీసుకొని ఆయన్ని విచారించారు. ఆయన నిజాలు చెప్పారు. ఏదైతే ఏం జరిగిందో, ఎలా ఈ యొక్క వ్యవస్థను నడిపారు అంటే 2019కి సంబంధించి అంతకుముందు లిక్కర్ రేట్లు ఎలా ఉన్నాయి, 2019 తర్వాత ఈ యొక్క లిక్కర్ రేట్లు ఎలా పెంచేశారు, దాంతోపాటు ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలను నడిపింది, దాంతోపాటు ఏదైతే స్కానర్స్ ఇవన్నీ లేకుండా ఏదైతే ఓన్లీ డబ్బులు క్యాష్ తోని ఈ యొక్క ఏదో మొత్తాన్ని తీసుకుంది. దీని ద్వారా 18,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ ఆదాయం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చారు. ఈ తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చడంలో కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారని చెప్తున్నారు ఈ యొక్క సిఐడి. దాంతో పాటు కొన్ని ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి గత సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది. దాని తర్వాత జగన్ సర్కార్ లో అడ్డగోలుగా ఈ యొక్క దందా నడిచిందని చెప్పింది. దాంతో పాటు ఏపీ బెవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డితో పాటు ఎవరైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనసన్నలోనే ఈ యొక్క స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. సిట్టి దర్యాప్తులో నిజంగా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు దగ్గరగా 18,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో గండిపడింది. దాంతో పాటు కీలక నేతలు, బెవరేజెస్ అధికారుల నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్ల వరకు ఎవరైతే దీనికి సంబంధించి కీలక నేతలు ఉన్నారు, దాంతోపాటు బెవరేజెస్ అధికారుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు వీళ్ళందరూ కూడా కీలకంగా వ్యవహరించారు, పాత్రదారులుగా ఉన్నారు అన్నట్టు చెప్తుంది. ఇప్పటికే
5గురిని కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం సేకరించారు సిఐడి అధికారులు. ఈ వాంగ్మూలం తర్వాత ఆయన ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది అన్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టుకి వెళ్ళి తన యొక్క అరెస్టును ఆపాలి, దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆయన హైకోర్టు మొరబెట్టుకున్నారు. కానీ ఈ టైంలో మేము అరెస్టును ఆపలేమని చెప్పి హైకోర్టు తమ యొక్క తెగేసి చెప్పింది. దానికి సంబంధించి విచారణ ఏదైతే ఉందో సోమవారానికి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది సిఐడి. మద్యం ముడుపుల కోసం హవాలా నెట్వర్క్ ను, దాంతోపాటు క్యాష్ హ్యాండర్లు, దాంతోపాటు క్యాష్ కొరియర్లతో ఒక పక్క నెట్వర్క్ ను కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక పక్క నెట్వర్క్ ని ఏర్పాటు చేసి ఈ డబ్బులన్నింటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్ కి రప్పించుకుంది అని చెప్తున్నారు. అదేవిధంగా లిక్కర్ ముడుపులు ఏదైతే ఉన్నాయో అధినేతకు చేర్చడంలో ఎవరైతే మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని కూడా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డికి నిజంగా ఉచ్చు బిగుస్తోంది. నిజంగా ఈ రోజో రేపో ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా మిథున్ రెడ్డి అవ్వచ్చు, ఆయన తండ్రి ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా రెవెన్యూ భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో, దాంతోపాటు చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలను కూడా ఎవరైతే మిథున్ రెడ్డికి సంబంధించి, దాంతోపాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ భార్య పేరు మీద ఆయన ఏదైతే ప్రభుత్వ భూములు కూడా ఆయన భార్య పేరు మీద తీసుకున్నారు అనే దాని మీద కూడా దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, లేకపోతే మిథున్ రెడ్డికి సంబంధించి గవర్నమెంట్ పక్కాగా ఆధారాలతో ముందుకెళ్తుంది అన్నట్టు తెలుస్తోంది. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షాక్ అని చెప్పొచ్చు.